హలో అన్న, ఎలా అన్న? సో మొన్న లాస్ట్ ఎపిసోడ్ మీరు యువతకి సో ఎన్నో సూచనలు చెప్పారు. సో ఆ రోజు మీరు చెప్పిన ప్రతి ఒక్క దానికి కామెంట్స్ కూడా చేశారు. సో ప్రెసెంట్ మరి ఏ నేర్చుకోవాలని మీరు అంటున్నారు కదా. సో ఏ వల్ల మరి చాలా మంది జాబ్లు కూడా పోతున్నాయి కదా అని చెప్పేసి కూడా అడుగుతున్న వాళ్ళు మీరు. సో మీరు అప్పుడే చెప్పారు. సో ఏ అన్నది మేము ఫ్రీగా కూడా నేర్పిస్తున్నాం. సో మీరు మీ సంస్థ అంటే డిజిటల్ నుంచి ఎవరైతే మమ్మల్ని సంపాదిస్తారో అంటే మిమ్మల్ని సో మీరు ఫ్రీగా యాక్సెస్ అయితే ఇస్తామని చెప్పి లాస్ట్ చెప్పారు. సో అదే విధంగా ఒక ముగ్గురు స్టూడెంట్స్ అయితే కనెక్ట్ అయ్యారు. సో నేను మీకైతే కనెక్ట్ చేస్తాను. సో మీరు కూడా మంచిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అన్న ఇప్పుడు ఇవాళ ఏంటి అడ్రస్ చాలా మంది సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే రీసెంట్ ఒక న్యూస్ చూశాను అన్న, చాలా బాధ అనిపించింది. సో ఒక కానిస్టేబుల్ చనిపోయారని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగింది బెట్టింగ్ యాప్స్ గురించి. సో ఇలాంటి వాటిని మనం ఏమైనా అరికట్టగలమా? అండ్ ఇలాంటి వాటి దాంట్లో మనం పడకూడదు అంటే సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా? అండ్ ఈ యూత్ అనేది అసలు ఎందుకు దాంట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు? అండ్ అసలు వాళ్ళ డబ్బులు ఎలా అంటే సో లోన్ యాప్స్ అని చెప్పేసి అక్కడిక్కడ తీస్తున్నారు ఇంట్లో కట్టలేక. నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను అన్న నేను. ఒక అతను సో వాళ్ళ అక్క పెళ్లి పెట్టుకొని ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే అమౌంట్ కట్టే ఉంటాయి కదా అవి, ఆ డబ్బులతో అతను గేమింగ్స్ అనేవి ఆడి డబ్బులు పోగొట్టి సో అక్క పెళ్లి ఆగిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి ట్రైన్ పట్టాల పైన కనిపెట్టాడు. సో అట్లాంటివి వింటున్నప్పుడు ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది. సో ఈ యూత్ అన్నది వాళ్ళకి తెలియాలి అసలు ఏంటి నిజం, ఏం జరుగుతుంది బయట, ఈ స్కామ్ దోపిడీలు ఎలా జరుగుతున్నాయి, సో వీటి గురించి ఏంటి అన్నది ఇవాళ మీరు ఖచ్చితంగా మా యొక్క డిజిటల్ స్టూడెంట్స్ కి అలాగే ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా తెలియాలన్న. సో సో సైబర్ క్రైమ్ తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ అనగానే మనకు అనేక విషయాలు ఉన్నాయి. బ్యాంకు కావచ్చు, లేకపోతే వివిధ రకాల మొబైల్ యాప్స్ ద్వారా దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఏదైతే యాప్స్ మనకు అన్వాంటెడ్ యాప్స్ ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయదు. ఓకే, యాక్సెప్ట్ చేయొద్దు. మన లొకేషన్ కానీ మన కాంటాక్ట్స్ కానీ మనం అదే విధంగా ఏదైతే లోన్ యాప్స్ ఉన్నాయో మనకు లోన్ యాప్స్ దాని దరిదాపుల్లో కూడా పోవద్దు. ఎప్పుడైతే మనం లోన్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తామో మన కాంటాక్ట్ డేటా మొత్తం అక్కడికి ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, చిన్న అమౌంట్లు తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ కు మోర్ దెన్ 10 times అంటే రికవరీ చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తారంటే మీ ఫోటోలను న్యూడ్ ఫోటోలు పంపించడము, మార్ఫింగ్ చేయడము, వాళ్ళ ఎవరైతే కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ డైరెక్ట్ వీడియోలు పంపించడము. దీంతో వీళ్ళు ఏంటంటే భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు ఏదైతే డబ్బులు అడుగుతారో వాటిని వెంటనే వాళ్ళకి ఇస్తా ఉంటారు. దీనివల్ల ఘోరమైన మోసాలు జరిగి బయటకు చెప్పుకోలేక చాలా మంది డబ్బులు కట్టడం లేకపోతే సూసైడ్ చేసుకోవడం చేస్తున్నారు. కాబట్టి ఏదైనా జరిగితే మనం వెంటనే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అనౌన్ యాప్స్ ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్, ఎప్పుడైనా కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇప్పుడు వివిధ రకాల మనకు మనీకి సంబంధించిన యాప్స్ ఉన్నాయి. దానిలో ఎవరైనా మీకు డబ్బులు పంపించినాం, అన్వాంటెడ్ గా మీకు డబ్బులు వచ్చినాయి, మా డబ్బులు మాకు రివర్స్ చేయండి అన్నప్పుడు మనం వెంటనే దానికి చేయాలి. సైబర్ క్రైమ్ ఇది ఒక పార్ట్ అయితే దీనిలో సైబర్ క్రైమ్ లో ఇప్పుడు ఏంటంటే చాలా న్యూడిటీ అనేది పెరిగిపోయింది. చాలా దీనిలో పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే బయటకు చెప్పుకోలేక ఎవరో ఏ జనరేటెడ్ ఒక ఫీమేల్ ఎరగా వేసి వీడియో కాల్ చాట్ చేయడం, ఆ చాట్ ను రికార్డ్ చేయడము, స్క్రీన్ షాట్ చేయడము, బ్లాక్ మెయిల్ చేయడము. ఇన్సైడర్ ఎవరనేది ఎవరికి తెలియదు. రేపు మనం కేసు పెట్టినా కానీ ఏమైందంటే ఐపీ అడ్రస్ ఎక్కువ వేరే దేశంలో ఉంటుంది. ఓకే, సో వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలంటే అన్వాంటెడ్ యాప్స్ కానీ మనం ఈ ఫోన్ పే గూగుల్ పే కానీ వీటి మీద మనకు కొంచెం అవేర్నెస్ ఉండాలి. అదే విధంగా ఏదైనా మనకు జరిగితే వెంటనే మనం దానిలో ఎక్కువ టెన్షన్ పడకుండా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కు నిర్మోహమాటంగా మనం వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఏదో ఈ సమాజంలో ఏమవుతుందో, నేను ఇట్లా వచ్చేసినా కదా, నా స్క్రీన్ షాట్ తీసిరు కదా, ఈ ప్రలోభాలకు పోకుండా కొంచెం జాగ్రత్త పడి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు మనం. సో అన్న ఇప్పుడు మీరు చాలా సూచనలు అయితే మాకు ఇచ్చారు. సో చాలా చాలా థ్యాంక్స్. అయితే ఇందులో ఒక సందేహం ఏంటంటే చాలా మంది అమ్మాయిలు సో వాళ్ళు న్యూడిటీ ఇట్లాంటివి చేసి వాళ్ళ పేరెంట్స్ ని పంపిస్తాం, మీ బాయ్ ఫ్రెండ్ ని పంపిస్తాం, మీ బాగా పంపిస్తాం, ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. సో ఇప్పుడు అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఇంట్లో ఎవరికి చెప్పుకోలేరు. సో బయట ఎవరికైనా చెప్తామన్నా కూడా వాళ్ళు కొంచెం టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు మనకి మీరు అన్నట్టుగా పోలీసు వాళ్ళకి ఇట్లా లేదా సైబర్ క్రైమ్ వాళ్ళకి అప్రోచ్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఇంటికి వచ్చి మాట్లాడినా సో వాళ్ళకి కొంచెం భయం అయితే ఉండదు కదా. మరి వీళ్ళు బయటకు వచ్చి చెప్తారా లేదన్న దానికి
సో ఎలా నిర్మోహమాటంగా పోలీసులకు చెప్పడానికి ఏం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 99% అంతా మార్ఫింగ్ మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి కావాలని జరుగుతున్నటువంటి ఒక కుట్ర కాబట్టి నిర్మోహమాటంగా మన సొసైటీకి మనకు ఉన్నటువంటి పెద్దలకు చెప్తే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మార్ఫింగ్ వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం చెప్పనికి లేదు. సో సమాజానికి మనకు ఉన్నటువంటి పెద్ద మనుషులకు మనం చెప్పి ఒప్పించుకునేంత ఉన్నది కాబట్టి నిర్మోహమాటంగా చెప్తే మనం దాని నుంచి బయటపడేటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఎవరు కూడా దాని గురించి భయపడి అయ్యో ఎట్లా సమాజంలో నాకు నా గౌరవం ఏమైతుంది నా మర్యాద కాకుండా, ఎందుకంటే అది ఒక రకమైనటువంటి క్రైమ్. అవతల వాళ్ళు మీ దగ్గర ఉన్న డబ్బును దోచుకోవడానికి కావాలని చేసే ఒక క్రైమ్. సో దాన్ని నిర్మోహమాటంగా చెప్పడంలో నిస్సందేహంగా ఆ విషయాలు చెప్పొచ్చు. సో చూస్తున్నారు కదా, సో క్రైమ్ అనేది బయట ఎలా పెరిగిపోతుంది. సో దానికి ఏ విధంగా మనం ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి. సో మీలో మీ ఇంట్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ కి గురైనట్టయితే సో కింద కామెంట్ చేయండి. అలాగే డిసైడ్ అని అకాడమీని మీరు ఫాలో అప్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. సో మా దగ్గర సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, సో సైదాబాద్ టీమ్. సో నేను వాళ్ళతో అప్రోచ్ చేపిస్తాను. మీ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో, మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో వాళ్ళతో తెలియజేపిస్తాను. సో ఫీమేల్స్ అవుతే కనుక మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయటకు తెలియదు, ఏ పేరెంట్స్ కి ఏమీ తెలియదు. సో ఎవరికి ఏమి తెలియజేయకుండా మీతో మాత్రమే మాట్లాడి ఎవరైతే సస్పెక్ట్ ఉన్నారో, ఎవరైతే యాక్టివిటీ చేశారో, సో వాళ్ళ గురించి ఫాలో అప్ చేసి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేస్తారు, బయట ఎక్కడ తెలియనియకుండా. సో ఇది అన్నమాట ఇవాళ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.